అమలాపురానికి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ. ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. ఎందుకు ఆ జనరేషన్ ఏంటి అలా వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారు వాళ్ళు? అంటే అప్పుడే పెళ్ళి వద్దు అంటున్నారు. అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అవునవును. కానీ మీరు ఆ ఏజ్ లో ఉన్నందుకు ఇప్పుడు అన్నయ్య గారు కూడా వద్దు అంటున్నాడు అప్పుడే. అంటే అప్పుడు ఎట్లుంటుండే అంటే ఇక అయిపోవాలి, చేసేసుకోవాలి. ఆడపిల్ల కూడా 25 ఏళ్ళు వస్తానే ఇక అయిపోయింది నా ఏజ్ అని ఫిక్స్ అవుతుండే. 26 వస్తే నన్ను ఎవరు చేసుకోరు. 25+ అంటే ఆ అమ్మాయి చేసుకోరు, అండ్ బాయ్స్ కి 30+ అంటే చేసుకోరు అని చేసే నాన్న, లేకపోతే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోరు అట్లుంటుండే. కానీ ఇప్పుడు దే ఆర్ మోర్ మెచ్యూర్డ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మాకు తెలిసిన చుట్టాల పిల్లలు వాళ్ళు కూడా, గర్ల్స్ కూడా 28 కి 29 కి చేసుకున్నారు. ఓకే, మంచిగా యుఎస్ పోయి సెటిల్ అయ్యి డబ్బు సంపాదించుకొని, నా దగ్గర డబ్బు ఉండాలి, మా ఆయన దగ్గర డబ్బు ఉండాలి, ఏ కష్టాలు ఉండరాదు మా పిల్లలకు అనే పర్స్పెక్టివ్ లా ముందుకు పోతున్నారు. బాయ్స్ కూడా అంతే, మంచి సెటిల్ అయినా కూడా చేసుకోవచ్చు కదా, తొందర ఏముంది, మంచి ఫ్రెండ్స్ తోని క్యాజువల్ గా ఉండొచ్చు కదా అని మోస్ట్ ఆఫ్ దెమ్ ఆ పర్స్పెక్టివ్ లో ఉన్నారు. అంటే నాకేమో చేసుకోబుద్ధి అయింది, ఇంకా లేట్ చేయబుద్ధి కావాలి, అంటే డబ్బు కూడా ఉంది మాకు సరిపడా బతకనీకే అనిపించింది, అందుకు చేసేయమన్నా. వేరే వాళ్ళది కూడా అంతే అనిపిస్తుంది నాకు. ఓకే ఓకే. అయితే తొందరలో కూడా అన్నీ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటది. చూద్దాం. అంటే ఇంకో రీజన్ కూడా, అంటే డివోర్స్ కేసెస్ కూడా ఎక్కువనే ఉన్నాయి. అది కూడా ఇప్పుడు వాళ్ళ చుట్టాలల్లో చూస్తారు, యుఎస్ పోతారు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తది బయటికి. వాళ్ళు ఏదో ఒక రోజు లేదు మేము ఇక విడిపోదాం అనుకుంటున్నాము అని అమ్మా నాన్నకు చెప్పడం, అది వీళ్ళకి తెలియడం పిల్లలకు. అరే మా బావ లైఫ్ బాలే, మా అక్క లైఫ్ బాలే, మా అన్న లైఫ్ బాలే, వీళ్ళు ఎవరి లైఫ్ బాలేనప్పుడు నేను పెళ్లి చేసుకుని మళ్ళీ కష్టాలకు ఎందుకు పోవాలి, హాయిగా ఇట్లనే ఉందాము అనే పర్స్పెక్టివ్ కూడా ఉంది యూత్ లో. అందుకే వద్దు, బ్యాచులర్ లైఫే బెస్ట్ అనే ఫీలింగ్ ఉన్నారు. అది